తెలంగాణ రక్షణ సేన కన్వీనర్ కవిత స్పీడ్ పెంచారు. బీఆర్ఎస్ ఆర్థిక మూలాలు, రాజకీయ నిర్ణయాలను ప్రశ్నించడం ద్వారా పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన బొగ్గుబాయి బాట కార్యక్రమంలో కవిత సంధించిన 10 ప్రశ్నాస్త్రాలు బీఆర్ఎస్ నేతల మతిపోగొడుతున్నాయి. కారు పార్టీ ఆర్థిక వ్యవహారాలు, పాలనా తీరు, పార్టీ సంస్కృతి, నాయకత్వంపైన చేసిన ఆరోపణలు, విమర్శలు అందరి దృష్టిని ఆకర్షించాయి. పార్టీ నిధులు, భూ లావాదేవీలు, మీడియా సంస్థల కొనుగోలు, కార్పొరేట్ విద్యా సంస్థలతో వ్యాపారం వంటి అంశాలపై బీఆర్ఎస్ నేతల్ని బెంబేలెత్తిస్తున్నాయి. కవిత పొలిటికల్ 10 కమాండ్మెంట్స్ వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ను గుక్క తిప్పుకోకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? వాజ్ ది స్టోరీ? తెలంగాణ రక్షణ సేన కన్వీనర్ కవిత దూకుడు పెంచారు. బీఆర్ఎస్ టార్గెట్గా తన రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. గతంలో వ్యక్తిగత విమర్శలకే పరిమితమైన కవిత ఇప్పుడు పార్టీ నిర్మాణం, ఆర్థిక వ్యవస్థ, బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు. కొత్తగూడెం సభలో చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే బీఆర్ఎస్పై దీర్ఘకాల రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నిధుల అంశాన్ని కవిత ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పార్టీ ఖాతాలో ఉన్న 1400 కోట్ల నిధులకు మూలమేంటో ప్రజలకు చెప్పాలన్న ఈ నేత డిమాండ్ జనంలోకి వెళ్ళింది. ఈ నిధులు చట్టబద్ధంగా సమకూరాయా? కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు కొట్టేయడం ద్వారా వచ్చాయా? అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించారా అన్న అంశాలు అందరినీ ఆలోచనలోకి నెట్టాయి. నిజాయితీగా వచ్చిన డబ్బు అయితే పూర్తి లెక్కలు ప్రకటించాలని, లేకపోతే తెలంగాణ అమరుల కుటుంబాలకు ₹1 చొప్పున అందించాలనడంతో బీఆర్ఎస్ నేతల మతిపోతోంది. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనకు ఈ మధ్య ఎక్కువగా హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారన్నది కవిత మాట. ఇంత భారీ ఖర్చు ఎలా సాధ్యమవుతోందన్న టీఆర్ఎస్ కన్వీనర్ ప్రశ్న బీఆర్ఎస్ నేతల గుండెల్లో గులాబీ ముళ్ళులా గుచ్చుకుంటోంది. ఖర్చులు, ఆర్థిక వనరులపై కవిత సంధిస్తోన్న ప్రశ్నలతో కారు పార్టీ నాయకులతో పాటు ప్రజల్లో చర్చ సాగుతోంది. ఇక ఓ ప్రైవేట్ సంస్థకు వేల కోట్ల ప్రయోజనం చేకూర్చి హైదరాబాద్లో భారీ స్థాయిలో చెట్ల తొలగింపునకు కారణమయ్యారన్న ఆరోపణలు రాజకీయంగా కలకలం సృష్టించాయి. అటవీ శాఖ కేసులు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదన్నది కవిత క్వశ్చన్. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకేలా వ్యవహరించాయని విమర్శించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక బీఆర్ఎస్ నడుపుతున్న మీడియా సంస్థలను కవిత వదిలిపెట్టలేదు. 188 కోట్ల నిధులతో ఇంగ్లీష్ మీడియా కంపెనీని కొనుగోలు చేశారంటూ కేటీఆర్పై విరుచుకుపడడం చర్చనీయాంశంగా మారింది. తెలుగుతో పాటు ఆంగ్ల మీడియాతో ప్రజలను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతుందన్నది కవిత మాట. మరోవైపు తనకు దగ్గరైన కాంట్రాక్టర్లకు కేటీఆర్ వేల కోట్ల రూపాయల ప్రయోజనాలు కల్పించారన్నది ఈ నేత ఆరోపణ. అధికారాన్ని వ్యక్తిగత లబ్ధి కోసం వాడుకున్నారని విమర్శించి బీఆర్ఎస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. 2014 నుంచి జరిగిన అన్ని భూ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపిస్తామన్న కవిత ప్రకటన కారు పార్టీ నేతలను కలవరపెడుతోంది. ప్రభుత్వం, ప్రజలు, దేవాదాయ భూములు ఎవరి పేర్లపైకి ఎలా వెళ్లాయో బయట పెడతామని కవిత హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. భూ వ్యవహారాలనే ప్రధాన రాజకీయ ఎజెండాగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ కన్వీనర్ కవిత ఇటీవల బొగ్గుబాయి బాట కార్యక్రమం నిర్వహించారు. మీడియా కవరేజ్ రాకుండా అడ్డుకుని ఆంధ్ర కాంట్రాక్టర్లకు మద్దతిచ్చారని మాజీ మంత్రి హరీష్ రావుపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారం చేసి ఉద్యమకారులనే పక్కన పెట్టిన విషయాన్ని ప్రస్తావించి బీఆర్ఎస్ నేతల నైజాన్ని జనం దృష్టికి తీసుకెళ్లారన్న విశ్లేషణలున్నాయి. మరోవైపు తన పార్టీ టీఆర్ఎస్ పేరును చూసి బీఆర్ఎస్ ఎందుకు భయపడుతోందన్న కవిత ప్రశ్న ప్రజల్లోకి వెళ్ళింది. జనాదరణ కోల్పోతామనే భయంతోనే తమ పార్టీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారన్నది కవిత వాదన. అలాగే కార్పొరేట్ విద్యా సంస్థలకు పాల సరఫరా ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని హరీష్ రావును టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ విజయ డైరీకి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ అధికారం కోసం రాజకీయాలు చేయడం లేదని, ప్రజల మధ్య ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తామని కవిత ప్రకటన చర్చనీయాంశంగా మారింది. తాము అహంకార రాజకీయాలకు దూరంగా ఉంటామన్న మాటను ఈ నేత వినిపించారు. దీంతో కొత్త రాజకీయాలకు తెరతీశారన్న ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ కారు నేతలను కలవరపెడుతున్నాయి. బీఆర్ఎస్ ఆర్థిక మూలాలు, నిధులు, భూములు, కాంట్రాక్టర్లు, మీడియా సంస్థలు, సింగరేణి, కార్పొరేట్ విద్యా సంస్థలు, గత పాలకుల నిర్ణయాలు, పార్టీ రాజకీయ సంస్కృతి, ఇలా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న అంశాలను ప్రశ్నించడం ద్వారా కవిత ఫోకస్ ఏంటో జనానికి అర్థమవుతోంది. గులాబీ నేతలను గుక్క తిప్పుకోనికుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్న విశ్లేషణలున్నాయి. ఇప్పటివరకు కేటీఆర్, హరీష్ రావు పైన ఎక్కువగా విమర్శలు చేసిన కవిత ఈసారి కేసీఆర్ పాలనతో పాటు పార్టీ వ్యవస్థపైన ప్రశ్నలు లేవనెత్తడం గమనించదగ్గ విషయం. కవిత ప్రశ్నలపై బీఆర్ఎస్ నాయకత్వం ఎలా స్పందిస్తుంది? ఆరోపణలపై ఆధారాలతో సమాధానం అన్నది చర్చనీయాంశంగా మారింది. లేక ఇవి మరోసారి మాటల యుద్ధానికి దారితీస్తాయా అన్న విషయంపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.